యాహూ! ఇలా ఉంటుంది నేను కెప్టెన్సీ చేస్తే. బ్యాటింగ్ కెప్టెన్సీ అదిరిపోయింది. ట్విట్టర్లో ఈ పాటికి మన పేరు ట్రెండింగ్లో ఉంటుంది. హలో గిల్లు, నువ్వు చాలా ఊహించుకుంటున్నావు. అంత సీన్ లేదు. ఒక్కసారి నీ ఫోన్ తీసుకొని చూడు. నెగిటివ్ కామెంట్స్తో ఫోన్ పేలిన వెళ్తుంది. హే, వాట్ ఆర్ యు టాకింగ్? మన నాకు చూసావు ఎలా ఉంది ఈరోజు? ఎన్ని రన్స్ కొట్టామో తెలుసా? నీకన్నా మంచిగా బ్యాటింగ్ చేశా, అందుకే కుళ్ళు నీకు. అంత లేదమ్మా, కుళ్ళుకోవాల్సిన అవసరం నాకేముంది? నేనేదో ఫామ్లో లేక కొంచెం అటు ఇటుగా బ్యాటింగ్ చేస్తున్నా. నేను ఆడితే ఎలా ఉంటుందో ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు. అయినా ఎందుకు నన్ను తిట్టుకుంటున్నారు? ఫోన్ ఓపెన్ చేస్తే అన్ని బూత్లే ఉన్నాయి. నేనేం తప్పు చేశా? అంత మంచిగా బ్యాటింగ్ చేశా, అంత మంచిగా కెప్టెన్సీ చేశా, మ్యాచ్ని గెలిపించా. నేను చెప్పనా నువ్వు ఏం తప్పు చేసావో? నాకు తెలుసు కదా. నువ్వు 10 రన్స్కి అవుట్ అయ్యావు, ఇంకా నిన్ను ఎక్కువ తిడుతూ ఉంటారు. నీకేం తెలుస్తుంది? హలో, అక్కడ నా 10 రన్సే నిన్ను తిట్టేలా చేస్తున్నాయి. నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నాడు యశస్వి? నాకైతే తలకాయ ఏం ఎక్కట్లేదు. నువ్వైనా చెప్పు కొంచెం. నీకు కొంచెం కూడా బుద్ధి ఉందా లేదా? లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు, అది కూడా 47 బాల్స్లో. అలాంటి ప్లేయర్ని వన్డోని పంపిస్తారు ఎవరన్నా? మరి నువ్వు వచ్చావు కదా ఓపెనింగ్, నువ్వే ఫస్ట్ చాయిస్ ఓపెనర్వి. మరి నిన్ను కాదని చెప్పి వాడిని ఎలా పెట్టుకోను? అందుకే వన్డోని పంపించాను. అక్కడే నువ్వు పప్పులో కాలేసావు. యశస్వి అన్నతో పాటు నన్ను ఓపెనింగ్ పంపించాలి అని చెప్పి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలానే జరుగుతుంది అనుకున్నారు. కానీ నువ్వు తీరా చూస్తే ఊపుకుంటూ వెళ్ళిపోయి ఓపెనింగ్కు. దాని ఇంపాక్ట్ ఇంతలా ఉందా? వామ్మో, నేను ఒకవేళ ఆ పని చేసి ఉండుంటే. ఇంకో పని ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నావు? కొంపదీసి నన్ను టీం నుంచి తీసేద్దాం అనుకున్నావా? బొంగులే, నువ్వు పెద్దగా ఏం పర్ఫామ్ చేయలే. తీసేసినా ఏం కాదు. నేను అభిషేక్ శర్మను మ్యాచ్ లోంచి తీసేద్దాం అనుకున్నాను. ఆ పని చేయాల్సింది. నెక్స్ట్ మ్యాచ్కి నువ్వు కెప్టెన్సీ నుంచి బయటికి వెళ్ళేవాడివి. గంభీర్ అన్న నెక్స్ట్ T20కే కోచింగ్కి వచ్చి నిన్ను లెఫ్ట్ లెగ్తో తన్నేవాడు. ఏంటోరా బాబు, ఈ ఫ్యాన్సే అర్థం కావట్లేదు. మ్యాచ్ గెలిపించినా తిడతారు, మ్యాచ్లో సరిగ్గా ఆడకపోయినా తిడతారు, కెప్టెన్సీ సరిగ్గా చేయకపోయినా తిడతారు. ఇప్పుడు నీకు ఒక మంచి ప్లాన్ చెప్పనా? అందరు నిన్ను మెచ్చుకునే ప్లాను. నాకు తెలుసులే నువ్వేం చెప్పాలి. నెక్స్ట్ మ్యాచ్కి నేను వన్డోన్ వెళ్ళి అభిషేక్ శర్మను ఓపెనింగ్ పంపించమంటావు, అంతే కదా? హలో, నువ్వు ఆ పని చేసినా నీకు పెద్ద బొక్కే పడుతుంది. నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఏంటి ఋతు, ఆ పని చేసినా కూడా నన్ను తిడతారా? ఇక నేను ఏ పని చెయ్యాలి? ఊరికే కూర్చోనా బ్యాటింగ్ చేయకుండా? ఆ పని చేస్తే బెటర్ ఏమో. ఏంట్రా గొనుగుతున్నావు? అబ్బా ఏం లేదు, ఏ పని చేస్తే బాగుంటుందని చెప్పి నేను కూడా ఆలోచిస్తున్నా. ఇదిగో ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ల్లో మంచి నాక్స్ ఆడాను. ఏ ప్లేస్లో పంపించినా బ్యాటింగ్ చేస్తున్నాను. నంబర్ 3 ప్లేస్ నాకు కావాలి. కోహ్లీ అన్న పొజిషన్ని నేనే తీసుకుంటాను. ఓపెనర్ వాడు, నంబర్ 3 నువ్వు. ఇక నేను నంబర్ 4లో రావాలా? కరెక్ట్ గా చెప్పావు, నువ్వు నంబర్ 4లోనే రావాలి. నెక్స్ట్ మ్యాచ్ నంబర్ 4లో వచ్చి చూడు ఎలా ఆడతావో నేను కూడా చూస్తాను. ఒరే బాబు, మ్యాచ్ గెలిచానన్న ఆనందాన్ని కొద్దిసేమైనా ఉండనివ్వండిరా. నాకు తలకాయ వేడెక్కుతోంది. వెళ్ళిపోండ్రా మీరందరూ ఫస్ట్. ఏంది గిల్లు, నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది. మ్యాచ్ ఓడిపోయినా మేమే కొంచెం ఖుషీగా ఉన్నాం. నువ్వు మ్యాచ్ గెలిచినా బాధపడుతూ ఉంటావు, మ్యాచ్ ఓడిపోయినా బాధపడుతూ ఉంటావు. నీ బాధ భలే ఉందబ్బా. ఏందో సికిందర్ అన్న, కొన్ని జాతకాలు అంతే. నాది అలాంటి జాతకమే అనుకుంటా. ఐపీఎల్లో ఉన్న ఇదే పరిస్థితే, ఇక్కడ ఉన్న ఇదే పరిస్థితే. మొత్తానికి బై మిస్టేక్గా మ్యాచ్ గెలిచారు. లేదంటే ఈరోజు మీకు చుక్కలు కనిపించేవి. ఏం మాట్లాడుతాం సికిందర్ అన్న, తాగేసి వచ్చినావా ఏంది? మేము 23 రన్స్తో గెలిచాం తెలుసా? అయ్యా బాబు, స్టార్టింగ్లో మీ వాళ్ళు మా వాళ్ళ వికెట్లు ఒక 3 పటాపటామని తీశారు. ఒకవేళ అదే జరగకపోయి ఉంటే ఈ మ్యాచ్ని మేము ఆడుతూ పాడుతూ గెలిచేవాళ్ళం తెలుసా అన్న. ఓడిపోయాక కారణాలు ప్రతి ఒక్కరు చెప్తారులే, కానీ ఇక వెళ్ళి నెక్స్ట్ మ్యాచ్ గురించి ఆలోచించు ఏం చెయ్యాలా అని. చేయడానికి ఏముంది, నెక్స్ట్ ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి కదా, అవి ఎలాగో మేము గెలిచి సిరీస్ని కైవసం చేసుకుంటాం. వామ్మో, మళ్ళీ తలనొప్పి అన్న. వెళ్ళిపోన్నా, మనం నెక్స్ట్ మ్యాచ్ గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. వెళ్ళిపో ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి. శుభ్మన్ గిల్ మళ్ళీ నువ్వెందుకు వచ్చావన్నా? నీకేం కావాలి? ఏం లేదు, నాకు బ్యాటింగ్ ఛాన్స్ రావట్లేదు, ఎక్కడో కింద పంపిస్తున్నావు. ఈరోజు కష్టపడితే కనీసం 10 బాల్ కూడా ఆడలేకపోయా, అందుకే కొంచెం పైకి పంపిస్తావేమో అని. సరే అన్న, నేను ఒక పని చేస్తాను. మీరందరూ ఎప్పుడెప్పుడు బ్యాటింగ్ ఆడతారో చెప్పండి. ఆ తర్వాత ఏమైనా ప్లేస్ ఉంటే చూసుకొని నేను బ్యాటింగ్ చేస్తా, ఓకేనా? అబ్బా, కెప్టెన్ అంటే ఇలా ఉండాలి. ఎంత మంచి కెప్టెన్ నువ్వు. మాకు ప్లేస్లు ఇచ్చి నువ్వు వేరే చోట బ్యాటింగ్ చేస్తా అంటున్నావా? అబ్బా అబ్బా అబ్బా, నేను చేస్తా అనడం లేదురా బాబు,
నన్ను చేసేలా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి 1లో ఆడతా, 2లో ఆడతా, 3లో ఆడతా అంటే ఇక నేను ఎప్పుడు ఆడాలి? నంబర్ 11లో ఆడాలా? నన్ను అడిగితే నేను ఒక మంచి ప్లాన్ చెప్తాను నీకు. నువ్వు అసలు నెక్స్ట్ మ్యాచ్ ఆడకు, పూర్తిగా రెస్ట్ తీసుకో, కెప్టెన్సీ వేరే వాళ్ళకి ఇచ్చేయి. చూద్దాం నువ్వు లేకుండా టీం ఎలా ఆడుతుందో, అప్పుడు తెలుస్తుంది కదా నువ్వు లేని వాల్యూ టీంకు. అంత సీన్ లేదమ్మా, నేను లేకున్నా కూడా ఈ టీం గెలిచేలాగే ఉంది. మరి నేను లేననుకో పూర్తిగా నన్ను మర్చిపోతారు. నన్ను ఊరికే కన్ఫ్యూజ్ చేయకండి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఫస్ట్ నేను వెళ్ళిపోతున్నాను. గుడ్ నైట్, బాయ్ బాయ్.